హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఈరోజు మళ్ళీ ఒక రెసిపీ షేర్ చేసుకుందామని వచ్చానండి మీతో. ఇది మీకు తెలిసిందే కావచ్చు, కాకపోతే ఎందుకో నాకు షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేసుకుంటున్నానండి. అవేంటి అంటే బియ్యపిండి మురుకులండి. నేను ఇక వేరే ఏ పిండి యాడ్ చేస్తలేనండి, ఒక బియ్యపిండి మాత్రమే యాడ్ చేస్తున్నాను. దీనికి ఫస్ట్ నేను ఏం తీసుకుంటానంటే, మనం ఇప్పుడు పిండి ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతే వాటర్ ఒక గిన్నెలో బాయిల్ చేస్తానండి. వాటర్ కొంచెం వేడి అయ్యాక నేనేంటి అంటే తగినంత ఉప్పు, కారం, ఓమ, కొంచెం లైట్గా జీలకర్ర అండ్ నువ్వులు యాడ్ చేసుకుంటానండి. కొంచెం వాటర్ వేడయ్యాక, ఇట్లా వాటర్ వేడయ్యాక వేసుకున్నాక ఆ వాటర్ అనేటి మంచిగా మరగాలండి. మరిగితే ఏంటి అంటే ఈ అన్నిటి ఫ్లేవర్స్, ఈ ఓమ, ఉప్పు, కారం, ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ వాటర్కి మంచిగా పట్టుకుంటాయండి. మనం ఇక్కడ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి, నేను మర్చిపోయాను, లాస్ట్లో వేసాను. ఇక మంచిగా ఈ వాటర్ అనేది మరుగుతూ ఉంటే ఈ ఫ్లేవర్స్ అనేటివి అన్ని వాటర్కి పట్టుకుంటాయండి. ఇప్పుడు కొందరు ఎలా చేస్తారంటే ఇట్లా నార్మల్ పిండిలో వేడి వాటర్ వేసుకొని కూడా కలుపుకుంటారు. కాకపోతే మేము మాత్రం ఇలానే చేస్తామండి ఎప్పుడు చేసినా. ఇట్లా మనము ఇట్లా వాటర్ మరుగుతున్నప్పుడు ఇట్లా బియ్య పిండి అండి, ఇది ఏ పిండి యాడ్ చేయలేదు దీంట్లో నేను. ఇట్లా బియ్య పిండిని వేసి కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకుంటే ఏంటి అంటే ఆ వాటర్కి పట్టిన ఫ్లేవర్ కూడా ఈ పిండికి అంతా కలిసిపోయి బాగుంటుందండి, మనకు టేస్ట్ కూడా. మనకి ఇప్పుడు ఈవినింగ్ ఎప్పుడన్నా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అండి, స్నాక్స్ టైంలో అట్లా, లేకపోతే ఎప్పుడన్నా టిఫిన్స్ చేసుకున్నప్పుడు కూడా పిల్లలకైనా కూడా మనకు బియ్యపిండి అనేది గ్యాస్ అది ఇది ఏం కాదు కదా, పిల్లలకు కూడా మంచిగా ఈజీగానే డైజెషన్ అయిపోతుంది. సో మనకేంటి అంటే మంచిగా ఈవినింగ్ స్నాక్స్ లెక్క కూడా ఇవి చాలా బాగుంటాయండి మురుకులు. మనం మంచిగా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయండి. ఒక డబ్బాలో నిల్వ ఉంచుకుంటే ఎన్ని డేస్ అయినా చాలా బాగుంటాయండి మనకి. ఇట్లా ఇప్పుడు పిండి వేసుకొని కలుపుకున్నాక, ఇట్లా పిండి ఉప్పుకున్నాక మనము ఒక కొంచెం పిండిని చల్లారనివ్వాలండి. వేడి వేడి ఉంటుంది కదా, అట్లా చల్లారినాక మనం ముద్దలా చేసుకోవాలండి. ఇప్పుడు వేడి వేడి మనకు చేతులు కాలిపోతాయి, అందుకే కొంచెం లైట్గా చల్లారినాక మనం వాటర్ అప్లై చేసుకుంటూ ఒక ముద్దలాగా చేసుకుంటామండి మేము. ఇక్కడ పిండి చల్లారిందండి, ఇప్పుడు కొంచెం వాటర్, తగినంత వాటర్ యాడ్ చేసుకుంటూ మంచి ఒక ముద్దలా చేసుకుంటామండి. ఇది కూడా గట్టిగా ఉండదండి, ఈ ముద్ద కూడా గట్టిగా ఉండకుండా కొంచెం మనకు ప్రెస్ చేసినప్పుడు ఈజీగా రావడానికి, ఇది మెషిన్లో నుండి ఈజీగా రావడానికి అలా బాగా లూజ్గా కాకుండా టైట్గా కాకుండా మీడియంగా మంచిగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ఏంటి అంటే ఇక్కడ మురుకుల ప్రెస్లో మనము ఆయిల్ అప్లై చేసి పిండి పెట్టేసి మంచిగా చుట్టుకుంటే సరిపోతుందండి. డైరెక్ట్ మనం కడాయిలో కూడా డైరెక్ట్ వేసేయచ్చు మురుకులు. మేము ఇట్లా తీసుకుంటాం, ప్లేట్లో తీసుకొని వీటిని వేస్తామండి. మంచిగా చాలా బాగుంటాయండి, మాకు చాలా బాగా కుదిరినాయండి. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి అండి నన్ను. ఇక్కడ చూడండి అండి, మనం ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, చాలా బాగుంటాయండి. మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, పెద్దగా పెడితే మాడిపోతాయి. మీడియంలో పెట్టుకొని మంచిగా కాల్చుకుంటే చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.